హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ములక్కాడ ఎగ్ కర్రీ అండి. సూపర్ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. అల్లం, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, కారం అండి. 5 ఎగ్స్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు తగినన్ని ఒక 4 వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఎగ్స్ మంచిగా వేపుకుందాం. ఎగ్స్ కొంతమంది వేపితేనే బాగుంటుందండి. ఇలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకొని మంచిగా పసుపు వేసుకొని ఇలా వేపుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. పిల్లలు కూడా మంచిగా అనిపిస్తుంది ఆ కలర్. ఎగ్స్ అట్లా ఉంటే అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. ములక్కాళ్ళు అండి, అక్కడ 2 తీసుకున్నాను నేను. ఎగ్స్ తీసుకుని పెట్టుకున్నాను పక్కనే. చక్కగా ఉల్లిపాయలు మగ్గ పెట్టుకున్నాను. ములక్కాళ్ళు వేసేసుకున్నామండి. మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను. ఎగ్స్ ములక్కాళ్ళలోనే కాదండి, వంకాయలు వేసుకోవచ్చు, టమాటా ఎగ్స్ వండుకోవచ్చు, ఇంకా ఎగ్స్ పులుసు పెట్టుకోవచ్చు, చిక్కుడుకాయ ఎగ్ చేసుకోవచ్చు, ఆలు ఎగ్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ఇంకా మసాలాలు వేసుకున్నాను. అల్లం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ మొత్తం వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని తీసుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. కుక్కర్లో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోద్దండి. అంటే ములక్కాడ అనేది తొందరగా ఉడికిపోద్ది. నేను డైరెక్ట్గా వండుకున్నాను. ఇలా కొంచెం 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ ములక్కాడ ఉడికిపోయింది చూసుకొని ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా సూపర్ ఉంటుందండి ములక్కాడలో ఎగ్. ఒకసారి ట్రై చేయండి. వీడియో అంతా చూడండి, సపోర్ట్ చేయండి. ఎగ్ ములక్కాడ కర్రీ ఆంధ్ర స్టైల్లో వండాను. సూపర్ ఉంటుంది. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ కావాలండి. చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు.